ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పచ్చి బఠానీలు ఒలిచి పెట్టుకున్నాను. నేను వీటితో వడ ఎలా చేయాలో చూపిస్తాను. శుభ్రంగా 2 సార్లు కడుక్కున్న తర్వాత కచ్చాపచ్చాగా మిక్సీకి పట్టుకోవాలి. వీటిని ఇలాగా మిక్సీ పట్టుకోవాలి. వీటిని ఒక బౌల్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో బఠానీ పేస్ట్ తీసాక సన్నగా తరిగిన అల్లం ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసి మిక్సీకి పట్టుకోవాలి. ఈ పేస్ట్ను కూడా బఠానీ పేస్టులో కలిపేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని అంతా కలుపుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కూడా ఇందులోనే వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటున్నాను. నా దగ్గర కూడా పుదీనా ఉంది, కానీ ఇంకా ఎక్కువ మసాలా అవుతుందేమో అన్నట్లుగా వేయలేదు. పుదీనా ఇష్టం ఉండేవాళ్ళు పుదీనా కూడా వేసుకోవచ్చు. కొంచెం శనగపిండి వేసుకుంటున్నాను బైండింగ్ కోసము. అన్నీ బాగా కలుపుకొని వడల్లాగా వేసుకోవడమే ఫ్రెండ్స్. చాలా విటమిన్స్ ఉన్న చాలా హెల్త్ ఫుడ్ అండి ఇది. తప్పకుండా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేస్తూ ఉండండి ఫ్రెండ్స్. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకున్నాను. వేడయ్యింది. ఇప్పుడు చిన్న చిన్న వడల్లాగా వేసుకుంటున్నాను. విటమిన్ సి చాలా పుష్కలంగా ఉంటుందండి ఇందులో. తప్పకుండా ఈ సీజన్లో మీరు ఇవి ఖచ్చితంగా చేసుకొని తినండి ఫ్రెండ్స్. మా చిన్న కోడలికి అయితే చాలా ఇష్టం అండి ఇవి. అమ్మాయి అమెరికాలో ఉంటుందండి. మనకు పిల్లలకి పెద్దలకి హెల్తీ ఫుడ్ తినాలి ఫ్రెండ్స్. ఈ కాలంలో హాస్పిటల్కి వెళ్ళే బదులు ఇలాంటివి చేసుకొని మనం హెల్త్ను కాపాడుకోవాలి ఫ్రెండ్స్. బయట ఫాస్ట్ ఫుడ్స్ చాలా వరకు అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ నా ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కొంచెం ఓపిక తెచ్చుకొని, ఇప్పుడు కాలం పిల్లలకి ఓపిక ఉండట్లేదు. కొంచెం ఓపిక తెచ్చుకొని ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ చేసుకుంటే మన హెల్త్ బాగా కాపాడుకున్న వాళ్ళం అవుతాం ఫ్రెండ్స్. ఇంకా ఫ్యూచర్లో ఉండే కొద్దీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ వస్తాయి ఫ్రెండ్స్. ఎన్ని హాస్పిటళ్ళు ఉన్నా కూడా హాస్పిటల్లో జనం పట్టడం లేదు ఫ్రెండ్స్. కాబట్టి కొంచెం ఓపిక తెచ్చుకొని దయచేసి మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం మీరు కాపాడండి ఫ్రెండ్స్. ఒకవైపు గోధుమ కలర్ వచ్చాక రెండో వైపుకు టర్న్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మా పెద్ద కోడలికి కూడా ఇవి ఇష్టము. మా మనవరాలకి అయితే ఇంకా ఇష్టము. చాలా ఇష్టంగా తింటుంది పాప. మా ఇంటిల్లి పాదికి అండి, ఒకరని చెప్పకూడదు, పేరు పెట్టాల్సిన అవసరం లేకుండా అందరము బాగా తింటాము ఈ ఐటము. చాలా విటమిన్స్ ఉన్న ఐటమ్ కదా ఫ్రెండ్స్. మనం కొంచెం ఆడవాళ్ళము ఓపిక చేసుకుంటే ఇంటి ఇల్లాది చాలా హెల్తీ ఫుడ్ తింటారు ఫ్రెండ్స్. కాబట్టి తప్పకుండా మనము కొద్దిగా ఓపిక చేసుకుందాం ఫ్రెండ్స్ అందరము. నేను ఇప్పుడు సీజన్ కాబట్టే కాదు ఫ్రెండ్స్, మామూలుగా సీజన్ లేనప్పుడు మళ్ళీ ఎండు బఠానీలు ఉంటాయి కదా మన కిరాణం షాప్లో దొరికేటివి, అవి నానబెట్టుకొని కూడా ఇలా వడలు చేసుకుంటాను ఫ్రెండ్స్. చాలా విటమిన్స్ ఉన్న ఆహారం కాబట్టి నేను ఎక్కువ లైక్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంతే అండి. 2 వైపులా కాల్చుకున్నాక ఇంకా తెచ్చి మనం సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. టిష్యూ పేపర్ వేసుకొని మనము పెట్టుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఉండేదంతా పీల్చుకుంటుంది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ఈ సీజన్లో మనము పచ్చి బఠానీలు బాగా దొరుకుతాయి. పచ్చి బఠానీలు లేని సమయంలో ఎండు బఠానీలు రాత్రి నానేసుకొని పొద్దున చేసుకోవచ్చు. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్.